అన్ని మెటీరియల్స్ కదా. మనము పంచభూతాలు అంటామండి. పంచభూతాలను శివుడితోటి పోలుస్తారు. పంచభూతాలు ముఖపంచకమై అని. అంటే పంచభూతాలు ఏంటి? అగ్ని, వాయువు, నీరు, అంటే నిప్పు అగ్ని కిందే వస్తుంది. భూమి, ఆకాశం. ఈ పంచభూతాల్ని మానవుడు సృష్టించలేడు. నీరుని ఎవరు సృష్టించలేరండి. అంత బెంగళూరులో అంత నీటి కరువు వస్తే నీళ్ళని ఇంత సైన్స్ ఇంప్రూవ్ అయింది కదా, మంచి నీళ్ళని సృష్టించలేరా? తయారు చేయలేరా? చేయలేరండి, చేయలేరు. అలాగే మెటల్స్ అంటే ఖనిజాల్లో బంగారాన్ని ఎవ్వరు తయారు చేయలేరండి. ఒకప్పుడంట కొన్ని ఏళ్ల క్రితము ఒక సైంటిస్టు బంగారాన్ని తయారు చేయాలని చాలామంది వాళ్ళ యూరిన్ని కలెక్ట్ చేశాడట. ఒక పెద్ద ట్యాంకర్లు చేసి చాలా వేడి చేశారంట. దాన్ని వేడి చేస్తే అది బంగారం అవుతుంది అనుకొని బంగారానికి ఫార్ములా అది అనుకున్నాడట. కానీ అది పాస్ఫరస్ అయిందండి. కాబట్టి బంగారాన్ని మనం తయారు చేయలేం. అది భూమి సూర్యుడి నుంచి విడిపోయినప్పుడు దాని మీద సూర్యుడి యొక్క కేంద్రంలో ఉండే లార్వా అన్నమాట. ఆ లార్వా వచ్చి భూమి పైన పొరలాగా పడిందంట. ఆ పొరలే బంగారం అన్నమాట. ఆ బంగారాన్ని మన వాళ్ళు తవ్వి మొత్తం వాడేసాం. ఇంకొక 10-20 ఇయర్స్లో బంగారం మొత్తం అయిపోతుందంట. కాబట్టి రాబోయే రోజుల్లో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బంగారాన్ని ఎవ్వరు తయారు చేయలేరు. బంగారాన్ని మనము ఒంటి మీద ధరించగల ఖనిజం అండి అది. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇనుము తుప్పు పడుతుంది, కానీ బంగారం ఎప్పుడు తుప్పు పట్టదండి. బంగారానికి ఉన్న గొప్పతనం అది. బంగారం అనేది సూర్యుని యొక్క వేడి యొక్క శక్తి వల్ల తయారైంది. హీలియం అండి అది. అలాంటి శక్తి మళ్ళా మనం భూమి మీద తయారు చేయలేం. కాబట్టి బంగారాన్ని చాలా విలువైన వస్తువుగా మనము గుర్తించాం. బంగారం అనేది చాలా విలువైన వస్తువు అండి. కాబట్టి బంగారాన్ని ఎవరు తయారు చేయలేరు. రాబోయే రోజుల్లో అండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి. అంటే షేర్స్ ఎక్కువ అవుతాయి. మనం ఇప్పుడు ఎలాగైతే డబ్బుల్ని నెంబర్ల రూపంలో మార్చుకుంటున్నామో, గూగుల్ పే అని, బ్యాంకులో డిజిటల్ కరెన్సీ లాగా డిజిటల్ గోల్డ్ కూడా తయారవుతుందండి కొద్ది రోజులకి. అంటే షేర్స్ ఎక్కువ అవుతాయి గోల్డ్ మీద బిజినెస్ వచ్చే రోజుల్లో చాలా ఎక్కువ అవుతుందంటండి. ఎందుకంటే దానికి డిమాండ్ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఆ గోల్డ్ని కాపాడుకోండి. ఎవరైనా స్కీములు కట్టాలనుకుంటే ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి మనం తయారు చేయలేని పంచభూతాల్ని భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అండి. ఇలాంటి వాటిని మనం తయారు చేయలేం. ఎంత సైన్స్ ఇంప్రూవ్ అయినా ఒక ప్రాణాన్ని మనము పోయలేం కదా, అది కనుక్కోలేం. ఇప్పుడు పై విలువ మనం కనుక్కోలేం. అలాగనే బంగారాన్ని కనుక్కోలేము, పంచభూతాల్ని తయారు చేయలేము. దేవుడు ఏది మన చేతుల్లో ఇవ్వడండి, అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. అందుకే దేవుడు ఉన్నాడు. నమ్ముతారా? నమ్మాలి, తప్పదు. ఇలాంటివి చూస్తే నమ్మక తప్పదండి.